నమస్కారం ఐఎస్ఆర్ 9 న్యూస్ కి స్వాగతం. భద్రకాళి దేవస్థానం భద్రకాళి భద్రేశ్వర్ల శ్రీ కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు పట్టణ ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు గుండా ప్రకాష్ పేర్కొన్నారు. చారిత్రాత్మక శ్రీ భద్రకాళి దేవాలయంలో జరుగుతున్న శ్రీ కళ్యాణ బ్రహ్మోత్సవాల్లో వరంగల్ పట్టణ ఆర్యవైశ్య సంఘ ఆధ్వర్యంలో భద్రకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ఆర్యవైశ్య సంఘ పట్టణ అధ్యక్షులు మాజీ మేయర్ గుండా ప్రకాశ్రావు ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముందుగా భద్రకాళి అమ్మవారికి శేషవస్త్రాలు సమర్పించి అనంతరం మహిళా మనుచే కుంకుమ పూజ, లలిత శాస్త్ర పారాయణలు దాదాపు 1500 మంది మహిళలచే నిర్వహించారు. భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేద పండితుల యొక్క కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకాష్ మాట్లాడుతూ గత 15 సంవత్సరాలుగా బ్రహ్మోత్సవాల్లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. సాంబార్ ఏదమ్మా కొలువై ఉన్న శ్రీ భద్రకాళి అమ్మవారు ఈ పరమ పుణ్యక్షేత్రంలో ఈ నెల 9వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారమై విరాజిల్లుతున్నటువంటి భక్తుల మనసులలో కొలువై ఉన్నటువంటి భద్రకాళి అమ్మవారు ఈ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. పట్టణ నలుమూలల నుంచే కాక చుట్టుపక్కల గ్రామాల నుంచి అనేక ప్రాంతాల నుంచి కూడా భక్తులు భక్తి శ్రద్ధలతో తరలి వచ్చి తరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ నెల 16వ తారీఖు ఈరోజు గురువారం అత్యంత ప్రతిష్టాత్మకంగా పట్టణ ఆర్యవైశ్య సంఘం ఈ కార్యక్రమాన్ని టేకప్ చేయటం, ఈరోజు ఆర్యవైశ్య సోదరిమణులందరినీ ఆహ్వానించడం జరిగింది. ఆర్యవైశ్య సోదరిమణులతో పాటు అన్ని కులాల వారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని మేము కోరాం. పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశాం. దాని స్పందనగా ఇవాళ దాదాపు కొన్ని వేల మంది భక్తులు తండోపతండాలుగా ఈ దేవాలయానికి వచ్చి అమ్మవారి కార్యక్రమాలలో పాల్గొన్నారు. పొద్దుగాల అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణ, ఆ తర్వాత అమ్మవారికి పూజా కార్యక్రమాలు, తర్వాత అభిషేకాలు, కుంకుమ పూజలు, ఒక హోమం, ఇవన్నీ కూడా శాస్త్రోక్తంగా వేద మంత్రాలలో జరిగినాయి. చాలామంది ఎంతో సంతోషపడ్డారు. భక్తి ప్రవృత్తులతో పరవశించుకుందని చెప్పాల్సి ఉంటుంది. అంతేకాక పట్టణ ఆర్యవైశ్య సంఘం తరఫున దాదాపు 3000 పై చిలుకు మనం అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తాము. అన్నదాన కార్యక్రమంలో కూడా భక్తులు